తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే అండి జయప్రద గారు. నమస్తే అమ్మా, శ్రీమాత్రే నమః. జయప్రద గారు, వివిధ రాసులు, ఆ రాసులు గల వారి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, అలానే పరిష్కార మార్గాలు తెలియజేస్తున్నారు. మరి ఈ వీడియోలో మకర రాశి గలవారు ఎలా ఉంటారు, చూడ్డానికి కావచ్చు, వాళ్ళ స్వభావం కావచ్చు, వాళ్ళ క్యారెక్టర్ ఏ విధంగా ఉండే అవకాశం ఉందంట? డెఫినెట్గా చాలా మంచి రాశి ఇది. అన్ని రాశులు కానీ మకర రాశి అనేది చాలా మంచి పవర్ఫుల్ రాశి. సో పవర్ఫుల్ మనుషులు అన్నమాట వీళ్ళు. సో ఈ రాశి చూడడానికి మనుషులు సాధారణంగా కనిపిస్తారు, కానీ వీళ్ళు అసాధారణమైన పనులు చేయగలుగుతారు అన్నమాట. సో డెఫినెట్గా వీళ్ళు చాలా సాధిస్తారు. ఎలాంటి మనుషులు అంటే వీళ్ళ తత్వం ఎలా ఉంటుందంటే, చిన్నప్పటి నుంచి వీళ్ళకి ఆలోచన శక్తి ఎక్కువగా ఉంటుంది. ఒక 10 years అబ్బాయి ఒక 20 ఏళ్ళ అబ్బాయిలా ఆలోచిస్తుంటాడు ఏ విషయమైనా సరే. సో మనం ఏదైనా ఒక ప్రాబ్లం చెప్తే దానికి సొల్యూషన్ వెతుకుతారు వీళ్ళు. ఎవరైనా ప్రాబ్లం వచ్చాక సొల్యూషన్ వెతుకుతారు వీళ్ళు. ఆ ప్రాబ్లం రాకముందు ఇది ఒక పని చేసి చెప్తున్నాం అంటే ఆ పనికి వీళ్ళు ఇది ప్రాబ్లం వస్తుంది, దీనికి ఇది సొల్యూషన్ కావాలి, సో మీరు ఈ విధంగా చేసుకోండి అని చెప్పే లక్షణాలు ఎక్కువగా మకర రాశి వాళ్ళ లక్షణాలు. సో చాలా లోతైన మనుషులు అన్నమాట, చాలా డిసిప్లిన్ మనుషులు. ఎంత డిసిప్లిన్ మనుషులు అంటే వాళ్ళని అసలు మనం ఇంత డిసిప్లిన్గా మనుషులు వీళ్ళు ఉంటారా అనేది కూడా తెలియదు అనమాట. అంత డిసిప్లిన్గా ప్రతి విషయాన్ని వెల్గా చేస్తారు ప్రతి పనిలో. ఎంత అంటే బయట మనిషిని ఎవరిని నమ్మరు. ఒక మనిషి వస్తే ఆ మనిషిని చూసి స్టడీ చేయగలుగుతారు వీళ్ళు. సో ఈ మనిషి మంచివాడా చెడ్డవాడా, వీడు చేయగలుగుతారా చేయలేడా అని చెప్పగలుగుతారు. అంత కేపబిలిటీ ఉన్న మనుషులు అన్నమాట వాళ్ళు. సో వీళ్ళని నమ్మించడం కానీ వీళ్ళతో ఏదైనా పని చేయించడం కానీ అంత ఈజీ ఏం కాదు, చాలా కష్టం. చాలా పవర్ఫుల్ మనుషులు. సో మనిషి చూడడానికి చాలా సామాన్యంగా కనిపిస్తారు, కానీ అంత ఈజీగా మాత్రం వీళ్ళు ఎవరికి లొంగరు. సో వీళ్ళ విషయంలో ప్రతి విషయాన్ని హై నాలెడ్జ్ అనమాట. ఎంత నాలెడ్జ్ ఉందంటే సాధించేస్తారు అంతే. చాలా మంది ఈ రాశిలో ఉన్న వాళ్ళు చాలా మంది IAS IPS పొజిషన్ లో ఉన్న వాళ్ళు ఉంటారు. అది సో మంచి పొజిషన్ లో ఉంటారు అంటున్నారు కాబట్టి అందరికి విద్య అబ్బుతుందా? బాగా చదువుకుంటారా? బాగా చదువుతారు నాన్న. అంటే 10% చదవరు, 90% చదువుతారు. ఎప్పుడు కూడా మన 100% ఎప్పుడు రాదు దేంట్లో కూడా. ఎందుకంటే వాళ్ళకి మన గత జన్మ ప్రారంభం ఉంటుంది, జాతక ప్రభావం ఉంటుంది, వాళ్ళ చేసుకుని తల్లిదండ్రులు చేసే పుణ్య ప్రభావం ఉంటుంది. సో అయినప్పటికీ కొన్న మకర రాశిలో పుట్టడం అనేది ఒక అదృష్ట యోగం. ఎందుకు అంటే ఆ రాశిలో వాళ్ళకి ఏ పనైనా వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళు కాపాడేవాళ్ళు. సో వీళ్ళ మాట వాళ్ళ కుటుంబం వాళ్ళు వింటే కనుక వాళ్ళు బాగుపడినట్టే. అంత పవర్ఫుల్ మనుషులు అన్నమాట వీళ్ళు. సో వాళ్ళ కుటుంబం అంటే చాలా ప్రేమ, కుటుంబాన్ని ఎక్కువగా ప్రేమిస్తారు వీళ్ళు. కుటుంబం కోసం ఏమైనా చేస్తారు. సో బయట వాళ్ళ కోసం ఏమి చేయరు, కుటుంబం కోసం చేస్తారు. సో బయట వాళ్ళు చేయాలంటే వాళ్ళు సాధించుకోవాలి వీళ్ళని, అంటే వాళ్ళు వీళ్ళని గెలుచుకోవాలి, వీళ్ళ మనల్ని పొందాలి, వీళ్ళ కోసం నేను చేద్దాంలే అని చెప్పేసి అలాంటి లక్షణం సంపాదించుకుంటూ చేస్తారు. కుటుంబం అంటే చాలా ప్రేమ, చాలా అభిమానం ఎక్కువ. ప్రతి ఒక్క విషయంలో గైడెన్స్ సూపర్ ఉంటుంది అంటే వీళ్ళది. వీళ్ళ మాట వింటే బాగుపడినట్టే జనరల్గా. మీరు అన్నట్టుగా మంచి పొజిషన్లో ఉంటారు కాబట్టి మీరు అంటే బాగా చదువుతారు. మరి ఇలాంటి వారు ఇన్ని తెలివితేటలు ఉన్నాయి కాబట్టి, లేకపోతే ఎంత పవర్ఫుల్ పీపుల్ కాబట్టి వీళ్ళు ఉద్యోగం చేస్తే మంచిదా, లేకపోతే ఓన్గా బిజినెస్ పెట్టుకుంటే అక్కడ రాణించగలుగుతారా? వీళ్ళు ఓన్ బిజినెస్లే ఉంటాయి, ఉద్యోగాలు చేయరు. వాళ్ళకి బాగా తెలివైన వాళ్ళు ఎప్పుడు ఉద్యోగాలు చేయరు కదా, మీకు తెలుసు విషయం. సో తెలివైన వాళ్ళు ఎప్పుడు ఏంటంటే సంపాదించడం ఎలాగో తెలిసిన వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు పొజిషన్ లో ఉండే అవకాశం కూడా ఉంది కదా. మీరు అన్నట్టు IAS IPS అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి కదా. కొంతకాలం అది వాళ్ళ క్రమశిక్షణలతో తగ్గట్టు దేశాన్ని సేవ చేద్దాం అనే ఉద్దేశంతో వాళ్ళు వస్తారు. దేశాన్ని సేవ చేస్తున్నాం అనుకున్నంతకాలం చేస్తారు. ఎప్పుడైతే అది దేశానికి సేవ కాదు, అది వాళ్ళు మింగడానికి ఇవన్నీ మనం వాడుకుంటున్నారంటే మాత్రం వదిలేస్తారు, అసాధారణంగా వదిలేస్తారు. అంతే చెప్తాను వీళ్ళ జాతకంలో మకర రాశి వాళ్ళు అనేది పవర్ఫుల్. సో వాళ్ళు ఏంటి అంటే వాళ్ళు ఏ పనైనా చేయడానికి సిద్ధంగా ఉంటారు. వాళ్ళు ధర్మాన్ని ఎక్కువ ఎంకరేజ్ చేస్తారు. అది చేయాల్సిందే, అది రావాల్సిందే, నువ్వు కావాల్సిందే అంటారు. ఒక అధర్మంగా ఎవరన్నా ఈ రాశి వాళ్ళు ఉన్నప్పటికీ సక్సెస్ రాదు. అధర్మంగా బతుకుతూ మోసాలు చేస్తూ ఇబ్బందులు పెడుతూ ఉన్నారనుకోండి, వాళ్ళ సక్సెస్ అనేది లేదు. సో వచ్చిన తాత్కాలికమైన సక్సెస్ అది. అంటే వాళ్ళు రేపు ఏదో వాళ్ళకి ఇంకా బాగా వాళ్ళు చేసిన తప్పుకి వాళ్ళు పశ్చాత్తాపం పడాలని చెప్పి శిక్ష పడడానికి తప్ప జనరల్గా ఏంటి 99% ఎవరు కూడా మకర రాశిలో పుట్టిన వాళ్ళు అన్యాయంగా చేద్దామని అనుకోరు, న్యాయంగా ఉండడానికి ఇష్టపడతారు. అయితే ఆర్థికంగా వీళ్ళు స్థిరపడతారు, చాలా బాగా స్థిరపడతారు నాన్న. ఆర్థికంగా బాగా స్థిరపడతారు, కానీ వీళ్ళు నమ్మిన వాళ్ళే వీళ్ళు మోసం చేస్తారు. వీళ్ళని అది కాస్త ఇబ్బంది, చాలా ఇబ్బందికరం. అంటే బాగా ఎవరైతే బాగా నమ్ముతారో వాళ్ళే వీళ్ళు మోసం చేయగలరు. అంటే మిగతా వాళ్ళు మోసం చేయడానికి అవకాశం ఉండదు. వీళ్ళు చాలా తెలివిగా ప్రతిదీ లెక్కలేసుకొని నమ్మిన వాళ్ళు బాగా మోసం చేస్తారు. తర్వాత ఇంట్లో ఎంత ప్రేమిస్తారో ఇంట్లో వాళ్ళే వీళ్ళని ఇబ్బంది పెడతారు. నీకు అవి రావు, తెలియదు, మామ చెప్తావు అని చెప్పేసి. సో ఆ విషయమైన మానసికమైన ఇబ్బందితో మానసికమైన బాధతో వీళ్ళు కృంగిపోతారు తప్ప అదర్వైజ్ వీళ్ళకి అసలు ఆరోగ్యంగా చాలా బాగుంటుంది, చాలా ఆరోగ్యంగా ఉంటారు. కాకపోతే ఏంటంటే ఈ మానసికమైన బాధ ఎవరైతే కుటుంబాన్ని ఎక్కువ ప్రేమిస్తారో ఆ కుటుంబం నుంచి వచ్చే మాటలు బాధపడలేక వీళ్ళు ఇబ్బంది పడతారు. వైవాహిక జీవితం ఎట్లా ఉంటుంది?
ఎందుకంటే ఇంట్లోనే శత్రువులు ఉంటారంటున్నారు కాబట్టి. అది చాలా మంది అదే చెప్తాను, భార్య ఉండొచ్చు, భర్తే ఉండొచ్చు, లేకపోతే పిల్లలే అవ్వచ్చు, లేకపోతే బంధువుల్లో ఉన్న మావయ్యలు వాళ్ళు అలా కూడా ఉంటారు, వాళ్ళు కూడా అవ్వచ్చు. శత్రు వర్గం అంటే ఇంట్లో వాళ్ళే. సో అది అదృష్టం కొద్దీ భార్య అనేది కూడా అంతే. ఇప్పుడు వైఫ్ అనేది, హస్బెండ్ అనేది కూడా ఏంటంటే మకర రాశి వాళ్ళకి యోగం అనమాట, అంతే. యోగం వల్ల వస్తేనే మంచిగా ఉంటుంది, లేకపోతే ఇబ్బందికరమైన సిచ్యువేషన్. మరి పరిష్కార మార్గాలు ఏం సూచిస్తారు? వీళ్ళు ఎక్కువ కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతారు అన్న. వాళ్ళు ఏం చెప్పినా సరే, వాళ్ళు కర్మ సిద్ధాంతం, మన కర్మ ఎలా రాస్తుందో అది జరుగుతుంది, ఆ కర్మను తప్పించే అవసరం లేదు. సో కర్మని బట్టి మనం ముందుకెళ్ళాలి అనే ఉద్దేశంతో ఎక్కువ వాళ్ళకి అలవాటు. అందువల్ల ఏంటంటే సో వీళ్ళు ఏం చేసినా వాళ్ళ కర్మ సిద్ధాంతం అనుకుంటారు కనుక నేనేం చెప్తానంటే వీళ్ళు నవగ్రహ ప్రదక్షిణ చేయండి ఎప్పుడు కూడా, చాలా మంచిది. సాయంకాలం ప్రదోషకాలంలో శివాలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవడం వల్ల వీళ్ళకి కొంచెం లాభదాయకంగా ఉంటుంది. ప్రతిరోజు చేసుకుంటే మంచిదా? చాలా ప్రతిరోజు చేసుకుంటే మంచిది. సో కొంతమందికి క్షేత్ర దర్శనాలంటే చాలా ఆసక్తి ఉంటుంది, అంటే ఈ గుడికి వెళ్ళి వస్తే మాకు మంచి జరుగుతుందనే నమ్మకం ఉంటుంది. సో అలాంటి వారికి ఏ క్షేత్రాన్ని దర్శించుకుంటే మంచి జరుగుతుంది అంటారు? మకర రాశి వాళ్ళకి క్షేత్ర దర్శనం అంటే మెయిన్ వాళ్ళకి వెంకటేశ్వర స్వామి దర్శనం. ఓకే. సో వెంకటేశ్వరుడు అంటే ఈశ్వరుడు అంటాం. సో శని భగవానుడు రాశి కనుక, అది కర్మకారకుడు కనుక శనేశ్వర స్వామి ఆలయాలు, దేవాలయాలు. సో కుంభకోణంలో శనేశ్వర స్వామి ఆలయం ఉంటుంది. సో ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకొని, ఆ కుంభకోణంలో నవగ్రహాల టెంపుల్స్ ఉన్నాయి. సో ఒక్కొక్క టెంపుల్కి దర్శనం చేసుకొని వస్తే వీళ్ళకి ఏదైనా ఇబ్బందులు ఉంటే తీరిపోతాయి. సాధారణంగా ఈ గ్రహాలను శాంతింప చేయడానికి ఏదో ఒక పూజా కార్యక్రమము లేకపోతే ఏదో ఒక దానము కూడా చెబుతూ ఉంటారు కదా, అలా వీళ్ళు ఏం చేస్తే మంచిది? వీళ్ళు ఎక్కువ నువ్వులు దానం చేస్తే మంచిది అన్న. పర్టికులర్ డే ఉందా అని? శనివారం రోజు ఆంజనేయ స్వామి గుడిలో ప్రదక్షిణాలు, నవగ్రహ ప్రదక్షిణాలు చేసి శనేశ్వర భగవానికి నువ్వులు అక్కడ వేసి నమస్కారం చేస్తే కూడా వీళ్ళకి అలాంటి నమ్మక ద్రోహాలు తగ్గుతాయి. ఓకే. అండ్ మరి మకర రాశి గల వారికి ఏ రంగు బట్టలు వేసుకుంటే లాభదాయకం, వాళ్ళ లక్కీ నెంబర్స్ ఏంటి, అండ్ ఏ పని మొదలు పెట్టాలన్నా అది శుభకార్యం కావచ్చు లేకపోతే ఏదైనా మంచి పని కావచ్చు, ఏ రోజు చేస్తే మంచిది అంటారు? మకర రాశి వాళ్ళకి 5 నెంబర్ కలిసి వస్తుంది, తర్వాత 2వ నెంబర్, తర్వాత 8. ఎందుకంటే ఫస్ట్ ప్రయారిటీ 5, సెకండ్ ప్రయారిటీ 2, థర్డ్ ప్రయారిటీ 8. జనరల్ మకర రాశి అనగానే 8 కదా, శని భగవాన్ కదా, 8 నెంబర్ కలిసి వస్తుంటే 8 కాదు, వీళ్ళకి కలిసి వచ్చేది 5 కలిసి వస్తుంది. సో ఆ విధంగా చేయాలి. అంటే ప్రతిదీ మనం రాశుల లెక్కలో కాకుండా శని భగవాన్ ఉన్న కనుక 8 నెంబర్ కింద కాకుండా ఇలా తీసుకోవాలి. దీనివల్ల వీళ్ళు కలిసి వస్తుంది బాగా. తర్వాత వీళ్ళకి శనివారం కలిసి వస్తుంది, తర్వాత వీళ్ళకి గురువారం బాగా కలిసి వస్తుంది. ఏ రంగు బట్టలు వేసుకుంటే మంచిది? ఎక్కువ వీళ్ళు ఎల్లో కలర్. చాలా రాశులకి ఎల్లో కలర్ కలిసి వస్తుంది కదా బ్రహ్మాండంగా. ఓకే. ఎందుకు కలిసి వస్తుందంటే ఎల్లో కలర్ ఎప్పుడు కొన్నా శుభానికి సూచకం. ఏ పని మీద వెళ్ళినప్పుడు శుభానికి సూచకం కనుక ఎల్లో కలర్ వాడతాం. సో మనం పసుపు ఫస్ట్ ఏదైనా లిస్ట్ ఏమైనా అనుకోండి, ఫస్ట్ పసుపు కుంకుమ రాస్తాం లిస్ట్లో. మొదట పసుపు రాస్తాం, తర్వాత కుంకుమ రాస్తాం. ఎందుకంటే పసుపు అనేది గురువు ఒక అనుగ్రహం కోసం. సో మన జాతకంలో మెయిన్ మనం బాగుండేది ఎవరికైనా బాగుంది అంటే జాతకం చూడగానే ఎవరైనా మన జ్యోతిష్యులు మేమైతే ఏం చూస్తామంటే గురువు ఎక్కడున్నాడు, గురుబలం ఎలా ఉంది జాతకంలో. సో గురుబలం బాగుంటే ఆ జాతకంలో వాళ్ళు ఎలాగైనా రాణిస్తారు. తర్వాత చంద్రబలం ఎలా ఉంది, చంద్రబలం ఉంటే వాళ్ళకి ఏ ప్రమాదాలు జరగవని అర్థం. సో గురుబలం చంద్రబలం రెండు ఖచ్చితంగా చూస్తాం కనుక ఎక్కువ ఏంటంటే మెయిన్ శుభానికి ఎక్కువ ప్రత్యేక కనుక ఎల్లో కలరు. మకర రాశి వాళ్ళకి బ్లూ కనుక కలిసి వస్తుంది, కానీ నీలం రంగు వేసుకొని వెళ్ళడం అనేది ఎదుటి వాళ్ళకి బ్లాక్ నీలం అలా చూసారనుకోండి ఆటోమేటిక్గా ఒక నెగిటివ్ వైబ్ వస్తుంది. ఎల్లో కలర్ వేసుకొని వెళ్ళడం వల్ల వీళ్ళకి అన్ని పనులు కూడా విజయవంతం అవుతాయి. జయప్రద గారు, మకర రాశి గల వారి లక్షణాలు ఏంటి, అలానే వారు పాటించాల్సిన పరిష్కార మార్గాలు ఏంటి తెలియజేశారు. ధన్యవాదాలు. నమస్కారం. శ్రీమాత్రే నమః.